ఎప్పుడైతే ఆకాష్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు, ఒక్క క్షణం నేను కూడా కంగారు పడ్డాను. మనం పాడితే గిడితే పాటలు పాడాలి కానీ ఇదేందిరా యాష్ లేదు. ఎక్కువ డాట్కర్లు యాట్కర్లు దగ్గర ఉంటాయి, అంటే చదువుకొని భాష కనీసం ప్రొనౌన్స్ చేయడానికి కూడా తిరిగి రాదు తెలుసా. డాక్టర్ మీరు ఇప్పుడు అన్నారు డాట్కర్ ఇదేంటిది సత్తి డిక్షనరీ? డిక్షనరీ మన సపరేట్ డిక్షనరీ. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. అదే ఇట్లా పెడతాను. థ్యాంక్ గాడ్ వచ్చారు సార్ మీరు. ఇంతకన్నా చుట్టుకారేస్తున్నాడా? ఎండగట్టలేదంటే మీరు అనగానే పూలు ఫన్లు గుర్తుకొస్తాయి. ఎక్కడ మీ ఊర్లో చూసినప్పుడు కూడా నేనే గుర్తుకొస్తా. డైరెక్టర్ అంటేనే పెద్దోళ్ళు కదా సార్. మీరు 100 సినిమాల మీదనే తీసిరు, ఇంకా 100 సినిమాలు అంటే తక్కువ ముచ్చట్నా సార్? ఒకటి తీయనికనే మాకు ఒకరు వచ్చినట్టు అవుతున్నది. ఇప్పుడు ఆ పిల్లగాడు ఎంత తిఫల పడుతున్నాడు. ఒక సినిమా తీయనికే మీతో ఎట్లా ఇచ్చిండు అంటానంటే ఇప్పుడు ఫల్టీ టాలెంటెడ్ కదా సార్ ఆయన. మల్టీ టాలెంటెడ్ అంత ఉండేపటికేనే జర తక్కువలో అవుతుంది అన్నట్టు కూడా కాన్ఫిడెంట్ ఉంటది కదా సార్ ఆయన మీద. కాన్ఫిడెన్స్ నమ్మకం ఉంటది కదా సార్. నమ్మకం. బొమ్మ చూసిన అతను తీసిన నాకేంటంటే నువ్వు చెప్పావు కదా 100 సినిమాలు తీసి 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 నీలాంటి వాళ్ళతో విసిగి వేసారి అంటే వాళ్ళు విసిగి వేసారు. ఎప్పుడు ఈయనేనా అని అప్పటి నుంచి ఇక మొదలు పెట్టారన్నమాట. కొత్తగా ఎవరు తీస్తున్నారు వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను. దీని వెనక నువ్వు అడిగావు కాబట్టి 23 years బ్యాక్ నేను సినిమాలు కనుక ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ వచ్చారనుకో మేము వెనక వెళ్ళిపోవాలిగా, అందుకు ముందు రెడీగా ఉంటాం అనమాట. సినిమాలు కాకుండా మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే సీరియల్స్ అయితే కూడా సినిమా లాగానే ఉంటుంది. కథలో చెప్పుకోవచ్చు, మ్యూజిక్ చేపించవచ్చు, వినోద్తో పాడించవచ్చు, ఇట్లా కొత్త కొత్త వాళ్ళతో అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి సీరియల్స్ మొదలుపెట్టారు. అప్పుడు నా దగ్గర రాజమౌళి యాడ్స్ తీసేవాడు అనమాట. సీరియల్స్ మొదలుపెట్టి ఫస్ట్ సీరియల్ శాంతినివాసం అని ఈటీవీలో వచ్చింది. దానికి ఫస్ట్ డైరెక్షన్ అనమాట. ఆర్కే టెలిషో దాని పేరు. దాని మీద సీరియల్స్ తప్ప సినిమా తీయాలి. ఇప్పుడు ఆర్కే టెలిషో మీద సినిమా తీయాలి, నేను ప్రొడ్యూస్ చేయాలి, డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు మన శేఖర్ ఏదో బాగా తీస్తున్నాడు, కెమెరామ్యాన్ ఎవరు అని కనుక్కుంటే కెమెరామ్యాన్ అతనే, డైరెక్టర్ అతనేనంట. చూసి నాకు బాగా నచ్చి పిలిచాను, కథ చెప్పాడు. సరే కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. కొంతమంది కథ విన్న వాళ్ళు మొత్తం నేనే మాట్లాడుతాను విసుగుపడతాను. దానికి సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎంత మాట్లాడదు సార్. సజ్జి పెట్టారు సబ్జెక్ట్. కొంతమంది కథ విన్న తర్వాత కథ బాగుంది, ఇది కొంచెం తెలిసిన ఆర్టిస్ట్ ఉంటే బెటర్ అని కొంతమంది అన్నారు. ఆ కథ వినగానే కొత్త వాళ్ళు అయితేనే ఇది బాగుంటుంది. నాకు కూడా అతనిలాగా ఎక్స్పీరియన్స్ అని వేరే విధంగా ఆలోచిస్తారా? ఎక్స్పీరియన్స్ అయితే నువ్వంటే ఎక్స్పీరియన్స్. సో కొత్త వాళ్ళతోనే చేయాలని డిసైడ్ చేసుకుని ఈ అబ్బాయిని కనిపెట్టాను. ఈ అబ్బాయి ఎవరు అని తర్వాత కనిపెట్టాను. ఫస్ట్ అబ్బాయిని కనిపెట్టి తర్వాత అమ్మ ఎవరో కనిపెట్టారు. అమ్మని చూసి చేయలేదా కొడుకుకు? కొడుకుని చూసి అమ్మకి అవకాశం. అమ్మ ఏంటంటే నా కూతురుతో సమానం. నాకు బాగా స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా పిక్చర్లో అద్భుతమైన పాటలు పాడింది. ఎంత పొడుగ్గా ఒక అబ్బాయి ఉంటాడు తెలియదు. పాట పొడుగ్గా పాడను కానీ. సో ఇతను పెట్టాం. ఈ అమ్మాయి నీకు ఎట్లా అనిపిస్తుంది? యూత్ చెప్పక అంటే ఇప్పుడైతే మంచిగానే కొడుతుంది సార్. మేకప్ లేకుంటే ఎట్లా కొడుతుందో తెలియదు. పాప అసలు మేకప్ లేదండి. సరే పోన్లే అన్నారు, సపోర్ట్ చేయొచ్చు. ఈ అమ్మాయి నాకు అంతకుముందు పరిచయం కాలేజీలో కదమ్మా. పోయినసారి శ్రీలీలని ఒక అమ్మాయి వచ్చింది కదా. అవును సార్, మీరు పరిచయం చేశారు కదా సార్. అన్ని దొంగచాటుకు అన్ని కనిపెడుతున్నావా? ప్రారంభం మీతోనైతే బోనియా మంచిది. మేము గంగోత్రిని కూడా చూసినాము కదా సార్. అవును, అందులో పాటలు, అందులో సాహిత్యము చూసి మురిసిపోయినాం సార్. చాలా అట్లనే ఇప్పుడు ఈ బాబు కూడా వచ్చింది.
ఆకాష్. ఈ అమ్మాయి కథ ఏంటంటే శ్రీలీలతో పాటు రోషన్ అని చేశాడు కదా, 25 ఏళ్ల క్రితం శ్రీకాంత్తో తీశారు, 25 ఏళ్ల తర్వాత వాళ్ళ కొడుకుతో తీశారు. రోషన్కి అప్పుడు శ్రీలీలను పెట్టాల, ప్రాక్టీస్ కోసం అని ఈ అమ్మాయి స్టేజ్లో మంచి ఆర్టిస్టు గౌరీ అని నా దగ్గర ఉండేది, ఆ పిక్చర్ డైరెక్టర్ కూడా భావనాన్ని తీసుకొచ్చింది, ఎంత బాగా చేసిందో. మీరు నన్ను చూస్తే నాకు ఒక పాట యాదకొస్తుంది మేడం, ఎప్పటికైనా మీతో చెప్పాలనుకున్నా. అదే అందంగా లేనా అసలేం బాలేనా అంటాని నాకు నమ్మకం వస్తుంది. ఇంత మంచిగా పాట వాడింది కదా, నన్ను చూస్తే వాడుతుందేమని ఒకసారి వాడతారా మేడం? ఆయన చూసి మిమ్మల్ని చూసేలా నిజంగా బాగున్నాడు. అందంగా లేనా అసలేం బాలేనా నా గురించి కదా సార్. అంటే నా గురించి వాడు మేడం, అది నేను వాడితే ఎట్లుంటుందో మీరు వాడాలని. అందంగా లేవా అని పాడు. అందంగా లేవు అసలే బాలేవు. అందంగానే ఉన్నాం అనుకో. ఈ పాట మీకు డెడికేట్ చేయాలి. డెడికేట్ అంటే ముందు అంటే ఉన్నప్పుడు వాడేదే కదా సార్. శ్రద్ధాంజలి కాదు, శ్రద్ధాంజలికి అందంగా లేనా పడుతుంది. డెడికేట్ అంటే ఇది అవి నెత్తి మీద పడితే శ్రద్ధాంజలి. నిజంగా ఫూలే సార్ ఇవి. థ్యాంక్స్. అందంగా లేనా అస్సలేం బాలేనా నీడు జోడు కాననా అలుసైపోయానా అస్సలేమీ కానా వేషాలు చాలే పొమ్మనా. సీటు కొట్టాలని ఉంది కానీ పెద్ద మనిషి ఉంది కదా. కొట్టండి. వచ్చింది. మీకు అందుకు అలా ఉండిపోయాయి అది. ఇది సీటీ ఆసనం అంటారు దీన్ని. అయితే మేడము ఆ పాటలకు పోయినప్పుడే నేను ఎట్లయితే ఇట్లా పట్టుకొని ఇట్లా ఉంటానో మేడం కూడా ట్యూనింగ్ చేసిందంటే లోకల్ కార్డ్స్ ఎవరి మాట విన్నది. లోకల్ కార్డ్స్ సార్ ఇప్పుడు మీరు మొన్న పెళ్లి సందర్లో కూడా మీరు గెస్ట్ రోల్ ఇట్లా వచ్చిపోయారు కదా సార్, ఇంట్లో కూడా గెస్ట్ ఏమైనా ఉందా సార్? అంటే తిట్టారు అందరూ, ఎవరు సార్? వేస్తే మెయిన్ రోల్ అయ్యారు కానీ అది లెక్క. అంటే కొడుకుకి ఇచ్చారు కానీ అమ్మకేమి ఇచ్చారు ఇంట్లో? సినిమా చూస్తా కదా, ఊరినే ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోతావా తర్వాత జర గట్లనే సార్. నేను ఏదో సోషల్ మీడియాలో చూసి లోకల్లో టాయిలెట్ ఏమున్నది ఆడేమున్నది చూస్తుంటా. టాయిలెట్ ఏంటండి? టాయిలెట్ అండి, టాలెంట్. లోకల్ టాయిలెట్. జర ఎక్కువ చూడ సార్ నేను సినిమాలు ఏమనుకోకు. కానీ మాది చూడండి, ఇప్పుడు చూస్తున్నా, ఇప్పుడు బుగ్గలు. బుగ్గలు ఇది ఇప్పటిదాకా చూపెట్టి. ఇందులో ఇప్పుడు కొడుకు సినిమాలో ఈవిడ గొంతు ఉంటుందా లేదా? ఉంటుందనే నమ్ముతున్నా సార్ నేను. ఎందుకంటే పిల్లలను డెవలప్మెంట్ చేయాలంటే పిల్లల ఎవరి పిల్లలు వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి. అంటే కాకి పిల్ల కాకి ముద్ద అనలేము, హంస పిల్ల హంసకే ముద్ద అనాలి. ఆహా, హంస పిల్ల హంసకి ముద్దు మరి కాకి అనలేము కదా మేడం. అన్నారుగా. ఇప్పుడు సరస్వతి ఉన్నోళ్ళని కూడా అట్లా అనటం తప్పు అయిపోతుంది. ఇక్కడ లక్ష్మీదేవత, అక్కడ సరస్వతి. పిల్లగాడు నాట్యం ఆడుతున్నాడు ఇప్పుడు, ఆల్రెడీ జిమ్ బాడీ పెంచిండు కదా. ఎప్పుడు అనలేదా మేడం మీరు? ఏమని? ఏమిరా నువ్వు పాటలు నేర్చుకోమంటే ఏంద్రా? పాడతాడు, ఎందుకు పాడు? మరి పాడతలేడు ఇప్పటిదాకా అడిగితే. కొంచెం సిగ్గు, కొంచెం చాలా. మీరు ఇందాక టాయిలెట్ అన్నారు కదా, టాలెంట్ ని టాయిలెట్ లో మాత్రమే పాడతాడు. హీరోలకు ఫ్యాన్లు ఉంటారు, హీరోయిన్ కి ఫ్యాన్లు ఉంటారు, కానీ డైరెక్టర్ల ఫ్యాన్లు కూడా అంటే మీ కాడ నుంచే చాలా ఉంది సార్. అది మేము చూసిన విశ్వనాథ్ గారు కానీ అంటే వాళ్ళని కలిసి అదృష్టం లేకపోయింది, మిమ్మల్ని కలిసినందుకు హ్యాపీగా ఉంది సార్. ఇవాళ అంటే మీ ఆశీర్వాదం ఉంటే మీరు మొదలు పెట్టిరంటే వాళ్ళు సూపర్ హిట్ అయిపోతారు. అంటే చిన్నగా నవ్వుకోనికి అంటాం సార్ ఫూల్ ఫన్లు అని, కానీ చాలా మీనింగ్ ఫుల్ అనే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎథిక్స్కు దాటలే మీరు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం కూడా జాతికి ఏమన్నా ఇవ్వాలనుకుంటాం కదా. సైంటిస్టులు అందరూ ఒకడు బల్బు కనిపెట్టాడు, ఒకడు కారు కనిపెట్టాడు, న్యూటన్ ఏమో యాపిల్ పడితే గ్రావిటీ అని కనిపెట్టాడు. నేనేం కనిపెట్టానంటే అది ఎక్కడ పడాలి. పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నీతోనే చేస్తాం. కామెడీ అంటే బాగా ఇష్టం, చాలా నిజంగా అనుకుంటున్నా ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఒకరోజైనా మనం పిలవాలని. నువ్వు నిజంగా ఆ స్టేజ్ నుంచి ఇవాళ 10 మంది, 100 మంది, లక్షల మంది, కోట్ల మంది నీ షోస్ ఎంజాయ్ చేస్తున్నారంటే నీ కష్టమే. మా కథ కూడా ఏంటంటే ఈ అబ్బాయి అనుకున్న సాధించడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆఖరికి
ఇంట్లో గొడవ ఉన్న అవతల వాళ్ళు అడ్డం పెట్టినా కూడా మంచి పనులు చేస్తూ ఉంటే ఎప్పుడు అడ్డం పెడతా ఉంటారు కదా, అవన్నీ తట్టుకుని ఎలా తన కోసం కాకుండా ఊరు కోసం ఎలా చేశాడు అనేదే ఈ కథ. అందులో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. అబ్బాయి బాగా చేశాడు, మంచి భవిష్యత్తు ఉంది. ఆ అమ్మాయి చాలా మంచి టాలెంట్ ఉంది. నేను సావిత్రి గారి లాగా చేసామమ్మా అని చెప్పాను. ఆ అబ్బాయి కూడా నేను ఆర్కిటెల్ షో రాజమౌళికి ఛాన్స్ ఇచ్చాను, మళ్ళీ ఇతనికి ఛాన్స్ ఇచ్చాను. థ్యాంక్స్ సార్, ఇంత సమయం ఇచ్చిండ్రు. మీరు ఎంతో మందిని చూసిరు, ఎన్నో సినిమాలు తీసిరు. మేము కూడా మతి పెట్టుకునేటట్టు ఉంటామని బ్లెస్సింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ.